అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 62వ భాగము. రచయిత వేదస్విని గారు. స్మిత కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్లీజ్ వీర్ గారు, నేను నిజం చెప్తున్నాను. ఆ విజయవర్మ ఇలా చేస్తాడని ఏమాత్రం నాకు ఐడియా ఉన్నా ఆ పని ఎప్పటికీ చేసేదాన్ని కాదు. ఆ రోజు పార్టీలో మనస్విని మేడం నన్ను మీతో డాన్స్ చేయనివ్వకుండా పక్కకు తోసేసింది. మీరు కూడా మనస్విని మేడం మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసిన క్షణమే మీరంటే నాకు చాలా ఇష్టం కలిగింది. ఆ ఇష్టం వల్లనే నేను మనస్విని మేడం మీద జలసి పెంచుకున్నాను. విజయవర్మ మనస్విని ఏడిపించాలని, మనస్విని మేడంని భయపెట్టాలని నాకు ఫోన్ చేసి మనస్విని కన్స్ట్రక్షన్ ఏరియాలో మీటింగ్ ఉంది అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు. నేను మేడం మీద ఉన్న జలసీ ఫీలింగ్తోనే అలా చేశాను. అంతేకాని ఆ విజయవర్మ మనస్విని మేడం మీద అఘాయిత్యం చేయటానికి ప్రయత్నిస్తాడని, అంత దారుణానికి ఒడికడతాడని అనుకోలేదు. ఏమాత్రం ఆలోచించినా నేనెప్పటికీ అలా చేసేదాన్ని కాదు. నన్ను నమ్మండి వీర్ గారు అని ఏడుస్తూ చెప్తుంది స్మిత. వీర్ని తొందరపాటు నిర్ణయం వల్ల మనసుని ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిందో నీకు తెలుసా? నేను రావటం క్షణం లేట్ అయితే ఏం జరిగేదో నువ్వు ఊహించగలవా? అయినా నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు ఇష్టపడితే సరిపోదు కదా, నా ఇష్టం కూడా ఉండాలి కదా. నీకు తెలుసా నా అమ్ము అంటే నాకు ఎంత ప్రాణమో? అమ్ము కోసమే నేను లండన్ నుండి ఇండియాకు వచ్చాను. నా జీవితంలో అమ్ముకు మాత్రమే స్థానం ఉంది. అయినా నేనెప్పుడైనా నువ్వంటే ఇష్టంగా ప్రవర్తించానా అని చాలా సీరియస్గా అంటాడు విరాన్స్ చక్రవర్తి. స్మితకి మాటలు రాక మౌనంగా ఉండిపోతుంది. వీర్ తన కోపాన్ని తగ్గించుకొని, జరిగిందేదో జరిగిపోయింది. ఈశ్వర్ వర్మతో ఎప్పటిలాగే మాట్లాడుతూ ఉండు, వాడి సంగతి తర్వాత చెప్తాను అని అంటాడు వీర్. ఆ విషయం గుర్తు చేసుకొని తను మనస్విని విషయంలో ఎంత పొరపాటు చేసిందో తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది స్మిత. దేవ్, విప్లవ్ ఇంకా పోలీసులకు దొరకలేదు అనే విషయం చెప్పడానికి స్మితతో ఫోన్ మాట్లాడుతున్న వీర్ గారికి వస్తాడు. దేవ్, విప్లవ్ ఇంకా పోలీసులకు దొరకలేదు వీర్ గారు అని చెప్పగానే వీర్, వాడు ఈ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్న వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడి వల్ల నా అమ్ము రెండోసారి చావు అంచుల దాకా వెళ్ళింది. వాడికి పడిన శిక్ష చూసి మళ్ళీ జన్మ ఎత్తాలంటేనే 10 సార్లు ఆలోచించాలి అని చాలా కోపంగా అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి. ఇక్కడ మనస్వినికి కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉండగా ఒక్కసారిగా మనస్విని కళ్ళ ముందు మొత్తం విప్లవ్ తన గతం కనిపిస్తూ ఉంటుంది. మనస్వినికి గతం గుర్తుకు వచ్చి హెల్యూజేషన్ వల్ల భయంతో లేచి బెడ్కి ఒక మూలన కూర్చొని, నా దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తానంటూ ఉంటుంది. మహాలక్ష్మి తన బిడ్డని అలా చూసి, ఏమైంది మను, నేను మీ అమ్మని అంటూ ఉంటుంది. రాజేంద్ర చక్రవర్తి కూడా, అమ్ము కొంచెం వాస్తవంలోకి రా తల్లి, ఇక్కడ నీ శత్రువులు ఎవరూ లేరు అని అంటూ ఉంటాడు. డాక్టర్, నర్సులు కూడా మనస్విని కంట్రోల్ చేయాలని చూస్తారు. కానీ మనస్విని ఇంకా ఎక్కువ భయంతో తన పక్కన ఉన్న పిల్లోస్ని, చేతికి అందిన వస్తువులన్నిటినీ వాళ్ళందరి మీదకి విసిరేస్తూ, అరుస్తూ, ఏడుస్తూ, వీరా వీరా ఎక్కడున్నావు వీరా, నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది అని అనుకుంటూ మనస్విని తన పొట్ట మీద చెయ్యి వేసుకొని, నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది, నా బాడీ అంతా రక్తం వస్తుంది, ప్లీజ్ వీరా తొందరగా రా అంటూ ఉంటుంది మనస్విని. వీర్ అమ్ముకి మెలకు వచ్చినట్టుంది అని కంగారు పడుతూ లోపలికి వెళ్తాడు. దేవ్ కూడా వీర్ వెనకాలే లోపలికి వెళ్తాడు. వీర్ మనస్వినితో, అమ్ము ఏమైంది, అమ్ము ఏమైంది, నేనిక్కడే ఉన్నాను, నీ వీరాని అంటూ మనస్విని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మనస్విని ఒక్క వీరాని మాత్రమే గుర్తుపెట్టి బెడ్ పై నుండి లేచి వస్తూ ఉంటే, చేతికి పెట్టిన సెలైన్ అడ్డుగా ఉందని దాన్ని పీకి అవతల పారేసి, నువ్వు వచ్చేసావా వీరా అని అంటూ వీరా ముఖాన్ని తన చేతులతో తడుముతూ వీరాని భయంతో గట్టిగా హత్తుకుంటుంది మనస్విని. మనస్విని బిహేవియర్ చూసి వీర్, ప్లీజ్ అమ్ము, బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇక్కడ ఎవరూ లేరు, అయినా నీ పక్కన ఈ వీరా ఉండంగా భయం ఎందుకు, అవసరం లేదు, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా భయంగా అనిపిస్తుంది, నా కోసమైనా కొంచెం నార్మల్గా అవ్వటానికి ట్రై చేయని అంటూ మనస్విని కంట్రోల్ చేయాలని చూస్తాడు వీర్. కానీ మనస్విని మాత్రం, నాకు చాలా భయమేస్తుంది వీరా, కడుపులో నొప్పి చాలా ఎక్కువగా ఉంది, చూడు అంత రక్తం వస్తుంది అని వీర చెయ్యిని తన కడుపు పైన పెట్టుకొని, వాడు నా దగ్గరకు వచ్చాడు వీర్, నన్ను చంపేస్తాడు వీర్, వాడు వచ్చేశాడు, వాడిని వెళ్ళిపోమని చెప్పు ప్లీజ్ వీరా, నీకు దండం పెడతాను, ఆ నరకం నాకు వద్దు వీరా, నేను మళ్ళీ నరకాన్ని అనుభవించలేను, నేను చచ్చిపోతాను వీరా, నన్ను చంపేసేయ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది మనస్విని. వీర మనస్విని మాటలకు తల్లడిల్లిపోతూ మనస్విని శరీరాన్ని చూస్తూ, మాట్లాడటానికి మాటలు రాకపోయినా అతి కష్టంగా, అమ్ము చూడు నీకేం కాలేదు, రక్తం ఏమీ రావటం లేదమ్ము,
నువ్వేదో భ్రమపడుతున్నావు అని అంటూ ఉంటాడు వీర్. మనస్విని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి, అలా ఎలా అంటావు వీరా, చూడు ఇంతలా రక్తం కారిపోతుంది, నేనేమి అబద్ధం చెప్పటం లేదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి కూడా అవునమ్మా నీకేమీ కాలేదు అని అంటూ ఉంటే మనస్విని తన తల్లిని చూసి కూడా ఇంకా ఎక్కువ భయానికి లోనవుతూ, వాడిక్కడే ఉన్నాడా వీరా, వాడిని వెళ్ళిపోమని చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది. వీర్ అమ్ము భయపడుతుందని అందరినీ బయటికి వెళ్ళిపోమని సైగ చేస్తాడు. దాంతో అందరూ బయటికి వెళ్ళిపోతారు. మనస్విని సెలైన్ గట్టిగా పీకి వేయటం వల్ల చెయ్యి నుండి ధారగా రక్త కారుతూ ఉంటుంది. వీర్ అది నీ చెయ్యికి రక్తం గమనించి అమ్ము కారుతుంది, దీనికి కట్టు కడతాను పద అని బెడ్ మీద కూర్చోబెట్టి, భయపడకమ్ము, ఇప్పుడు నీ ఈ రూమ్లో ఎవరూ లేరు కదా అని అంటూ ఉంటాడు. మనస్వినికి మాత్రం ఏ చలనం లేదు. ఏమైంది అమ్ము అని వీర అంటే, అప్పుడు మనస్విని వాడు వెళ్ళిపోయాడు కదా అని అంటూ రూమ్ అంతా పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. వీర్ అక్కడ ఎవరూ లేరమ్ము, నేను నువ్వు మాత్రమే ఉన్నాము అని అనగానే అమ్ము చాలా గట్టిగా ఏడుస్తూ, నీకు తెలీదు వీరా, వాడు వెళ్ళిపోడు, నన్ను అంత ఈజీగా వదిలిపెట్టడు, నాకు నిజంగానే చాలా నొప్పిగా ఉంది, రక్తం కూడా కారుతుంది, కావాలంటే నువ్వే చూడు ఈ భుజాల పైన ఎలా చాలా హార్ట్గా బైట్ చేశాడు వాడు, ఇక్కడ కూడా నా చెస్ట్ పైన కూడా వాడికి ఇష్టం వచ్చినట్టుగా బైట్ చేస్తూ గాయం చేశాడు వాడు, వీరా చూడు అంటూ తన డ్రెస్ భుజాల పైన చెస్ట్ దగ్గర పక్కకు జరిపి చూపిస్తూ ఉంటుంది మనస్విని. తర్వాత మనస్విని వీరాతో, నువ్వు చిన్నప్పుడు చెప్పావు కదా వీరా, ఎవరైనా మన ప్రైవేట్ పార్ట్స్ పైన చెయ్యి వేస్తే ముట్టుకోవద్దని చెప్పాలని చెప్పావు కదా, నేను వాళ్ళతో అదే చెప్పాను, అయినా వాళ్ళు వినలేదు, వాళ్ళు నన్ను తాకుతూ ఉంటే చాలా అసహ్యంగా కంపరంగా అనిపించింది, అందుకే నేను వాడి చెయ్యి నా మీద పడకూడదని వాడి చెయ్యి చాలా గట్టిగా కొరికాను, దాంతో నేను వాడి చెయ్యిని కొరికానని నా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి నా పొట్ట మీద కత్తితో గాయం చేశాడు, కావాలంటే చూడు ఎలా రక్తం కారుతుందో, నన్ను నడుము పైన కూడా ఎలా పడితే అలా ఘాట్లు పెట్టాడు, నీకు రక్తమేమీ కనపడటం లేదు అని అంటున్నావు, నిజం చెప్తున్నాను వీరా, నన్ను నమ్ము, నా థైస్ వీప్ మీద కూడా కత్తితో గాయాలు చాలా చేశారు వాళ్ళు, సిగ్గు విడిచి చెప్తున్నాను వీరా, నువ్వు నా వీరవే కదా, నా వయసైన యూట్రస్ నుండి కూడా చాలా రక్తం వస్తుంది, కావాలంటే చూడు అని మనసుని అంబర్నల్గా బిహేవ్ చేస్తూ తన డ్రెస్ తీయటానికి ట్రై చేస్తూ, ఈ నొప్పి భరించడం నా వల్ల కావటం లేదు, ప్లీజ్ వీరా, నన్ను నీ చేతులతో చంపేసేయ్, అంతేకాని నన్ను వదిలేసి వెళ్ళకు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మనస్విని. వీర మనస్విని తన డ్రెస్ని తీయనీయకుండా ఆపి, మనస్విని పడుతున్న నరక యాతనను చూసి తట్టుకోలేక, ఇంకా చాలు అమ్ము ప్లీజ్, ఇంకా ఏమీ చెప్పకు, మాట్లాడుకు, వాటి అన్నిటిని నువ్వు భరించావు కానీ అవి విని తట్టుకునే శక్తి నాలో లేదు, నీ మాటలు నా గుండెలో తూటాలుగా దిగుతున్నాయి, ప్లీజ్ అమ్ము నువ్వు అలా మాట్లాడుకు, నా గుండె తట్టుకోలేకపోతుంది, నేను ఉన్నాను కదా, నీకేమి కాదు, కానివ్వను, ఒక్కసారి ఈ వీరాని చూడు, నీకు ఏదైనా అయితే ఈ ప్రపంచాన్ని సైతం నాశనం చేస్తాను, నువ్వు అలా బాధపడటం భయపడితే నేను తట్టుకోలేను, ఒక్కసారి నా మాట విను, చూడు ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు నేను తప్ప, నేనుండగా నీకేమీ కానివ్వను అని వీర ఏడుస్తూ ఇంకా జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఉంటే, నీకేమన్నా అయితే నేనేం కావాలి అని అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి. అయినా కూడా మనస్విని వీర మాటలు ఏమీ పట్టించుకోకుండా అలాగే పిచ్చిగా బిహేవ్ చేస్తూ తన శరీరాన్ని తానే చూసుకుంటూ చాలా నొప్పిగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. వీరకి కొంచెం కోపం, బాధ, అసహనం అన్నీ కలిసి ఏం చెయ్యాలో అర్థం కాక కావాలనే మనస్విని నార్మల్ చేయాలని పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ మీద గట్టిగా కొడతాడు. దాంతో మనస్విని ఒక్కసారిగా ఉలికిపడి, ఏం చేస్తున్నావు వీరా అని అంటుంది. వీర చేతికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది. దాంతో మనస్విని అన్నిటినీ తన భయాన్ని, బాధను వదిలేసి, వీర నీ చెయ్యికి గాయమయ్యింది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని ఏడుస్తూ వీర చెయ్యిని పట్టుకుంటుంది. వీరు మాత్రం నేను చెప్పిన మాట వింటేనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని అంటాడు. మనస్విని నువ్వు ఏది చెప్తే నేను అది వింటాను అని అంటూ ఉండగా వీరు డాక్టర్ని లోపలికి రమ్మంటాడు. వీరు తన అమ్ముతో, ఒక్క నిమిషం నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండు అమ్ము అని చెప్తాడు వీర్. మనస్విని అలాగే వీర అని అంటూ వీర కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి నిరంజన్ చతుర్వేది చెప్పిన ఇంజెక్షన్ మనస్వినికి చేస్తాడు. మనస్విని కొంచెం మైకం కమ్మినట్లుగా అలాగే వీర చేతుల్లో ఒరిగిపోతుంది. వీర మనస్విని బెడ్పై పడుకోబెట్టి తన అన్న మాటల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ, అసలు వాళ్ళు మనుషులేనా,
ఎలా ఇంత దారుణానికి ఒడికట్టారు? ఆ భరత్ అభయల ఒంట్లో పారుతున్న రక్తం నా వంశానిదే అని తలుచుకుంటేనే నా పుట్టుక మీద నాకే అసహ్యం వేస్తుంది అని కోపంతో రగిలిపోతూ, నా అమ్ముని బ్రతికుండగానే నరకయాతనకు గురి చేసిన వాడిని బ్రతికి ఉండంగానే నరకానికి పంపిస్తాడు ఈ విరాన్స్ చక్రవర్తి అని అనుకుంటూ ఉంటాడు. మనస్సుని ఇంజెక్షన్ ప్రభావం వల్ల నిద్రలోకి జారుకుంటుంది. నిద్రలో కూడా చాలా నొప్పిగా ఉంది వీరా, భరించలేకపోతున్నాను అని అంటూ అలాగే పడుకుంటుంది. ఇక్కడ ఈశ్వర్ వర్మ విప్లవ్ గురించి ఆలోచిస్తూ, ఆ విప్లవ్ ద్వారా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కావచ్చు, వాడిని కలవాలి అని తన మనుషుల ద్వారా పారిపోతున్న విప్లవ్ని సేవ్ చేసినట్లుగా విజయవర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పాడుపడ్డ గౌడౌన్కి విప్లవ్ని రప్పిస్తాడు ఈశ్వర్ వర్మ. విప్లవ్, ఎవరు మీరు? నాకెందుకు హెల్ప్ చేశారు? పోలీసుల నుండి అని అడుగుతాడు ఈశ్వర్ వర్మ మనుషులని. ఈశ్వర్ వర్మ అక్కడికి వెళ్ళి, నేనే నిన్ను సేవ్ చేశాను, మన ఇద్దరి శత్రువు ఒక్కడేనా నీకు చెప్పడానికి ఇక్కడికి రప్పించాను అని అంటాడు. విప్లవ్, మీరు ఎవరు?